వెల్కమ్ టు అంకం న్యూస్. బీసీ ఎస్టీల కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయుడు సర్దార్ పాపన్న గౌడ్ అడుగుజాడల్లో నడవాలని జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బొంబోతుల ప్రవీణ్ గౌడ్ వివరించారు. నిజామాబాద్లోని వినాయక్ నగర్లోని సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి మంగళవారం పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం సర్దార్ పాపన్న గౌడ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా అన్ని కులాల మీద అనేక పోరాటాలు చేసిన మహానాయకుడన్నారు. నేడు పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగిందన్నారు. ఆయనతో పాటు మాజీ హెచ్ఎం సుదర్శన్ గౌడ్, శ్యామ్ సుందర్ గౌడ్, ఇందల్వాయి మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, కృష్ణా గౌడ్, కిష్టా గౌడ్, అశోక్ గౌడ్, కిష్టా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ జెడ్పీ చైర్మన్ రాధన్న గారి విఠల్ రావు సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీనివాసరావు, ఉమాపతిరావు, నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఇప్పుడు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పాపన్న గౌడ్ మరి 18/8/1650లో జన్మించిండు. మరి ఈ రోజుకు 376 సంవత్సరము. మరి ఆయన 350 సంవత్సరాల నుంచి బహుజనులకు, బీసీలకు రాజ్యాధికారం కావాలని కొట్లాడిన వ్యక్తులు సర్దార్ పాపన్న. ఆయన బీసీలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈక్వాలిటీ సమానత్వంలో ముందుండాలని కొట్లాడిన వ్యక్తి. అట్లాగే అప్పుడున్న తురుష్కులు, మొఘలులు ఏదైతే పాలించిందో వాళ్లకు సింహశాసనంలాగా గర్జించిన వ్యక్తి సర్దార్ పాపన్న. మరి పాపన్న గౌడు ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాడి జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించి మరి 10 సంవత్సరాలు పాపన్న గౌడ్ను ఆదర్శంగా తీసుకొని మరి బీసీలకు ఎన్నో మరి బాధ్యతలు, హక్కులు ఇచ్చిన ఘనత మన కేసీఆర్కే దక్కదని సందర్భంగా తెలియజేస్తూ మరి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కూడా అక్కడ 3 కోట్లతో ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే ఏదైతే బీసీలలో గౌడ్స్ ఉన్నారో మరి అతి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు వైన్స్లో కూడా 15% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే చెట్లు, ఈత చెట్లు కానీ, తాటి చెట్లు కానీ, ప్రభుత్వ భూమిలో కానీ, చెడు కట్టాల పనులు కానీ పెంచి పోషించిన వ్యక్తి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా చాలా బీసీలు వాళ్ళు మరి గౌళ్ళు చెట్లెక్కి అనివార్య కారణాల వల్ల చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రకటించిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నీ ఏదైతే సర్దార్ పాపన్నను ఆదర్శంగా తీసుకొని మరి కేసీఆర్ గారు ఇవన్నీ చేసిందో మరి మేమంతా మరి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ అందరూ ఈక్వాలిటీ. నా దృష్టిలో అయితే కులాలు 2 హ్యావ్స్ నాట్ హ్యావ్. ఉన్నోళ్ళది ఒక కులం, లేనోళ్ళది ఒక కులం అంతే. కాబట్టి మరి ఈ సందర్భంగా మరొక్కసారి జిల్లా తరఫున సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.